ఈ దిశలో చూస్తే రైట్ ఇండియాకు జాక్పాట్ అంటూ బయటపడిన చమురు నిక్షేపాలు అండమాన్లో భారీగా బయటపడ్డ ఆయిల్ రిసోర్సు సుమారు 1160 బిలియన్ల బ్యారెల్స్ అంట స్వయంగా ప్రకటించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి భారతదేశానికి జాక్పాట్ తగిలింది అండమాన్ నికోబార్ దీవుల్లో భారీగా చమురు నిక్షేపాలు బయటపడ్డాయి తాజాగా అండమాన్ నికోబార్ సముద్ర గర్భంలో భారీగా చమురు నిక్షేపాలను కేంద్ర ప్రభుత్వం కనుగొన్నది అక్కడ 1160 బిలియన్ల బ్యారెళ్ల నిల్వలు ఉన్నట్టుగా గుర్తించగా 2000 ఏళ్ల వరకు దేశానికి ఇంధన కొరత ఉండదంటూ స్వయంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించడం గమనార్హం అక్కడ చమురును వెలికి తీస్తే ఇకపై 80% దిగుమతులు తగ్గిపోతాయని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం ఇంధనం కోసం ఇతర దేశాల మీద భారత్ ఆధారపడుతూ వస్తున్నది ఏటా 11 లక్షల కోట్ల విలువైన చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందంటూ వార్త కనిపిస్తుంది 2000 ఏళ్ల వరకు పెట్రోల్కు నో టెన్షన్ అంట సో ఇది గనక ఆచరణలోకి వస్తే ఇది కనుక అందుబాటులోకి వస్తే నిజంగా ఈ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు ఇవన్నీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటాయి ఎందుకంటే ఒక జాక్పాటే తగిలిందని చెప్తా ఉన్నారు ఏమంటారు ఒక జాక్పాటే తగిలింది అండమాన్ నికోబార్ దీవుల్లో భారీగా చమురు నిక్షేపాలు ఉన్నాయట అండమాన్ నికోబార్ దీవుల్లో భారీగా చమురు నిక్షేపాలు ఉన్నాయట ఈ చమురు నిక్షేపాలు బయటపడ్డాయి సుమారుగా 1160 బిలియన్ల బ్యారెలు అంటే 2000 ఏళ్ల వరకు పెట్రోల్కు నో టెన్షన్ అంట 2000 సంవత్సరాల వరకు పెట్రోల్కు నో టెన్షన్ ఇక 80% మన దగ్గరనే ఉంటుంది సో ఇప్పుడు ప్రస్తుతము ఏటా 11 లక్షల కోట్ల విలువైన చమురును మనం దిగుమతి చేసుకుంటున్నాం 11 లక్షల కోట్ల విలువైనటువంటి చమురును మనము దిగుమతి చేసుకుంటున్నటువంటి వేళ మరి అండమాన్ నికోబార్ దీవుల్లో చమురు నిక్షేపాలు కనబడుతున్నాయంట ఇవి 2000 ఏళ్ల వరకు భారత్కి ఇక పెట్రోల్ టెన్షన్ లేదు ఈ 110 రూపాయల పెట్రోలు మరి ఇది గనక ఈ అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి చమురు గనక అందుబాటులోకి వస్తే 20-30 రూపాయలు 40 రూపాయల లీటర్కి వచ్చిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి చమురు నిక్షేపాలని గుర్తించినట మరి ఎవరు చెప్తున్నారు ఇక్కడ స్వయంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించినటువంటి అంశం అంటిది సో ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు మనం ఇతర దేశాల దగ్గర దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా మరి పెట్రోల్కు టెన్షన్ లేకుండా భవిష్యత్తు ఉన్నటువంటి ఛాన్స్ కనబడుతోంది కేటీఆర్ హరీష్కు నోటీసులు అంటూ ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో జారీ సిద్ధమవుతున్న సిట్ అంటూ వార్త కనిపిస్తుంది సస్పెండెడ్ మాజీ పోలీసులు వాగ్మూలం ఆధారంగా వారి ఆదేశాల మేరకు